హాయ్, గుడ్ ఈవినింగ్. హలో అండి. సో నేను క్రియేట్ చేసుకున్నారా మెటా బిజినెస్ సూట్? డిడ్ యూ గైస్ క్రియేటెడ్ మెటా బిజినెస్ సూట్? గణేష్? సార్ నేను అకౌంట్లు క్రియేట్ చేసిన మ్మ్. అది చేస్తుంటే ఎర్రర్ వస్తుంది సార్, రెండు కంబైన్ చేస్తుంటే. ఎందుకు ఏదైనా ఆల్రెడీ ముందే క్రియేట్ అయి ఉన్నాయా? నేను ఆల్రెడీ నాకు పేజెస్ ఉన్నాయి ఇంతకుముందు ఫేస్బుక్ అదే యూట్యూబ్ చెప్పా కదా, ఓకే అదే పేజ్ ఒకటి క్రియేట్ చేసిన. ఆల్రెడీ యూట్యూబ్ ఉంది, అది నేను మెయిల్ కొడుతుంటే అదే ఓకే మెయిల్ మీద ఇంకోటి క్రియేట్ ఉంటే దానికి నేమ్ చేంజ్ చేసి దాని నుంచి కనెక్ట్ చేసిన. ఓకే. కనెక్ట్ చేస్తుంటే ఎర్రర్ వస్తుంది ఆ రెండింటిని. అట్లా కాదు గణేష్, ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో ఒక పేజ్ చేసుకున్నావు అనుకో. ఇప్పుడు నువ్వు దేని గురించి చేసిన పేజ్? బ్యూటీషియన్ కి, ఒక బ్రైడల్ బ్యూటీది. బ్రైడల్ బ్యూటీషియన్ అని ఒక పేజ్ క్రియేట్ చేసినప్పుడు సేమ్ బ్రైడల్ బ్యూటీషియన్ పేరు పైన ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయి. రెండు అదే చేసిన సార్. అంటే కొత్తగా ఓపెన్ చేద్దామంటే రావట్లేదు సార్, నాకు అది ఆల్రెడీ ఉన్న దాని మీదే వస్తుంది. ఎందుకు ఎందుకు కొత్త వస్తలేవు? అదే మెయిల్ మీద మెయిల్ ఉంటుంది కదా సార్, కొత్తగా క్రియేట్ చేద్దామంటే ఆ మెయిల్ ఫేస్బుక్ లో ఏదైతే మెయిల్ ఉందో ఆ మెయిల్ నుంచి నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ ఉంది వేరేది. ఓకే, వేరే మెయిల్ ఐడి తోటి ఒక అకౌంట్ క్రియేట్ చేయొచ్చు కదా. అట్లా చేసి కమెంట్ చేయొచ్చు అది. చేయొచ్చు. రెండు ఒకటే మెయిల్ ఉండాలేమో. అట్లేం లేదు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండాలా, పేజ్ ఉండాలి అంతే. అదే ఒకే మెయిల్ తోటి ఉండాలని ఏం లేదు రూల్. ఓకే. ఏదైనా క్రియేట్ చేయొచ్చు. కాకపోతే మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే నువ్వు ఆల్రెడీ ఫేస్బుక్ లో నీకు ఒక పేజ్ ఉంది, రైట్? ఆ పేజ్ కి నీ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ చేసేసినావు అనుకో, మళ్ళీ అదే ఇన్స్టాగ్రామ్ కి ఇంకో కొత్త పేజ్ కనెక్ట్ చేయడానికి రాదు. ఓకే. సో ఒక ఇన్స్టాగ్రామ్ ఒక ఫేస్బుక్ పేజ్ సపరేట్ ఉండాలి, కొత్తవి ఉండాలి రెండు. అప్పుడు రెండు కనెక్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నీ దానికి ఒకటి ఆల్రెడీ పేజ్లు ఉన్నాయి, నువ్వు ఒక రెండు పేజ్లు క్రియేట్ చేసావు, మూడో పేజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ క్రియేట్ చేసినావు అనుకో. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఫేస్బుక్ పేజ్ తోటి నీ ఇన్స్టాగ్రామ్ మామూలుగా వేరే అకౌంట్ కనెక్ట్ చేయలేవు, ఎందుకంటే అది ఆల్రెడీ వేరే పేజ్తో కనెక్ట్ అయి ఉంది. ఓకే. సో నువ్వు రియల్ ఎస్టేట్ అని మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక అకౌంట్ ఓపెన్ చేసినావు అంటే అప్పుడు ఈ రియల్ ఎస్టేట్ పేజ్ ఫేస్బుక్లో రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ రెండు కలిపి కనెక్ట్ చేస్తే మెటా బిజినెస్ ఉంటే అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు రెండు కలిపి ఒక నేమ్ మీద ఉండాలి అంతే కదా సార్? ఒక నేమ్ అయినా వేరేదైనా చేసుకోవచ్చు, కాకపోతే మనకి రెండు వేరే వేరే ఉంటేనే కనెక్ట్ అవుతుంది. సరే సార్, ఒకసారి నెక్స్ట్ వేరే చేస్తాం. ట్రై అంటే సిస్టమ్ నా దగ్గర ల్యాప్టాప్ లేదు, మొబైల్లో చేస్తున్నా, బయటకు వచ్చాను నేను. మళ్ళీ ట్రై. సరే సార్, నేను చేస్తాను. ఓకే, హారిక చేస్తావమ్మా? లేదు సార్, కొంచెం వర్క్ ఈరోజు చెయ్యండి, మీకు 2 days టైం ఉంది. 2 daysలో మీరు ఇవన్నీ ఫినిష్ అప్ చేయండి. క్లాసులు పోతూనే ఉంటాయి ముందుకి, మీరు చేయకపోతే అయిపోతాయి. చలో, ఈరోజు ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ చూద్దాం. అసలు యాడ్స్ ఎట్లా రన్ అవుతాయి, ఎక్కడ ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఏంది కథ అంతా చూద్దాం. వన్స్ మీరు మెటా బిజినెస్ షూట్ చేసిన తర్వాత లెట్స్ సీ వన్స్. సార్ యా, అది నిన్న మీరు ఏదో క్వశ్చన్ అడిగారంట, వీళ్ళకి అది చెప్పలేదన్నారు. ఏ క్వశ్చన్? ఒకసారి ఒక్క నిమిషం. కళ్యాణి గారు, మీరు నిన్న అడిగారు కదా చాట్ లో, లేరనుకుంటా కదా. ఎవరున్నారు? ఏంది క్వశ్చన్? హారిక, నిన్న ఏదో మీరు చాట్ లో చేసుకున్నారు కదా, అది చెప్పలేదు సార్ అని. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలా అని చెప్పలేదు అని చెప్పాడు సార్ కళ్యాణి గారు. ఇన్స్టాగ్రామ్ పేజా, అకౌంట్ పేజ్ ఇన్స్టాగ్రామ్ గురించే చెప్పలేదు సార్ అని అడిగారు. అవునా? ఓకే ఓకే, నేను మళ్ళీ ఒకసారి చెప్తా. సార్, ఇన్స్టాగ్రామ్కి పేజ్ అంటూ సెపరేట్గా ఉండదు. ఫేస్బుక్లో అయితే మనకి ఏంటంటే ఫేస్బుక్ అకౌంట్ ఉంటుంది, పేజ్ ఉంటుంది. ఫేస్బుక్ అకౌంట్ వచ్చేసి ఒక పర్సన్ పేరు పైన క్రియేట్ చేస్తాం. ఫేస్బుక్ పేజ్ వచ్చేసి ఏదైనా వితౌట్ పర్సన్, అంటే పర్సన్ కాకుండా ఏదైనా బిజినెస్ పేరు కానీ, ఒక ఈవెంట్స్కి రిలేటెడ్ కానీ, ఒక ఏదైనా టూర్స్ అండ్ ట్రిప్స్ కానీ, ఏదైనా మనిషి కాకుండా ఏదైనా ఒక పేరుతోటి మీరు అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే ఫేస్బుక్లో అకౌంట్ క్రియేట్ చేసే స్కోప్ మనకి ఫేస్బుక్ ఇవ్వలేదు. మనకి ఫేస్బుక్ ఓన్లీ అకౌంట్ పర్సన్ పేరు పైన చేసే ఆప్షన్ ఇచ్చింది. పర్సన్ కాకుండా, అంటే హ్యూమన్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒక అకౌంట్ పేరు పైన ఎన్ని పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఎట్లా అంటే అది పర్సన్ కానీ, బిజినెస్ కానీ, ఈవెంట్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మనిషి పేరు కానీ, కుక్క పిల్ల పేరు కానీ, ఏ దాంతోటైనా మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది ఉంది. ఓన్లీ ఫేస్బుక్లోనే మనకి డిఫరెన్సియేషన్ అకౌంట్ అని ఉంటుంది, పేజ్ అని ఉంటుంది. కానీ ఇన్స్టాగ్రామ్ అన్నాక పేజ్, అకౌంట్ ఏదన్నా ఒకటే. కాకపోతే ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసినాక దాంట్లో అది ఒకటి అడుగుతుంది ఆప్షన్, ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పి అడుగుతుంది. మీరు క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారా, బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేయాలని అడుగుతుంది.
So I'll show you once how it is been done. సార్ అది యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు కదా సార్? చేయలేదు. సరే చూడరా సార్, నేను అదే ఎతికాను. ఈరోజు అవుతాయి. ఓకే. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఇట్లా వస్తుంది. క్లిక్ ఆన్. ఇది ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. కొత్త అకౌంట్ అనుకోండి. విల్ షో యూ. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఇట్లా అడుగుతుంది. ఒకవేళ మీకు అకౌంట్ ఉంటే మీ ఫోన్ నెంబర్తో కానీ యూజర్ నేమ్తో కానీ ఈమెయిల్తో కానీ లాగిన్ అవ్వచ్చు, పాస్వర్డ్ ఇవ్వచ్చు. లాగిన్ అని కొడితే లాగిన్ అవుతుంది. లేదు అంటే మీరు ఆల్రెడీ ఫేస్బుక్లో మీకు ఒక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్తో కూడా మీరు ఇక్కడ లాగిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీకు కింద సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సైన్ అప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఫుల్ నేము, మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏం పెట్టాలనుకుంటున్నారో ఇది పెట్టేసి ఇక్కడ సైన్ అప్ కొట్టిరంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్లో మీ పేరు, మీరు ఏ యూజర్ ఐడి పెట్టుకోవాలనుకుంటారు యూజర్ ఐడి ఒకటిసారి అడుగుతుంది. అడిగిన తర్వాత ఫోటో యాడ్ చేసుకోమంటుంది. తర్వాత మీ అకౌంట్ అనేది క్రియేట్ అయింది. క్లియర్? ఆల్రెడీ నేను అకౌంట్ ఒకటి క్రియేట్ చేశాను, మీకు చూపిస్తాను. సో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే మీకు ఇట్లా వస్తుంది. సో మీ అకౌంట్కి వెళ్ళాలంటే జస్ట్ క్లిక్ దిస్. ఇది మీ అకౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. రైట్? మీ అకౌంట్ ఇక్కడ కనిపిస్తుంది ఇట్లా. సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీ అకౌంట్ అనేది అన్ని ఎంటీ ఉంటాయి. మీరు ఇక్కడ ఇమేజ్ కూడా ఎంటీ ఉంటుంది. మీ పేరు కూడా, మీ పేరు ఒక్కటి వస్తుంది. ఇక్కడ బయో ఎంటీ ఉంటుంది. ఇవేమి ఉండవండి, అన్నీ జీరో ఉంటాయి. మనం ఒక్కొక్కటి క్రియేట్ చేసుకోవాలి. రైట్? ఇక్కడ మీరు అకౌంట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ మీ ప్రొఫైల్ పిక్చర్ అడుగుతుంది. మీ ప్రొఫైల్ పిక్చర్ అనేది మీరు అప్లోడ్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ పిక్చర్ మీరు అప్డేట్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ ఫోటో అనేది పెట్టుకోండి. ఏవో అందరూ కొంతమంది ఏంటంటే కుక్క పిల్లలు, ఆ ఫోటోలు ఈ ఫోటోలు ఏవేవో పెడుతుంటారు. అట్లా కాకుండా మీ ఒరిజినల్ ఫొటోస్ పెట్టుకోండి. మీ ఒరిజినల్ ఫొటోస్ పెట్టుకుంటే చూడడానికి ఐడెంటిఫై చేస్తారు. అండ్ మీ ఫోటో పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం మీరు ఎడిట్ అనేది ప్రాపర్గా చేసుకోవచ్చు. మీకు క్యాన్వాలో ఆప్షన్ ఉంది. మీరు క్యాన్వా ఓపెన్ చేసిరంటే ఆ క్యాన్వాలో మీకు ప్రొఫైల్ పిక్చర్ అని కొట్టిర్రు అంటే ఆ ప్రొఫైల్ పిక్చర్కి రిలేటెడ్గా కూడా మీరు ప్రాపర్గా ఒక ఇమేజ్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి మీకు చూపిస్తుంది కూడా. హోమ్, ఇన్స్టాగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ కొట్టండి. ఇట్లా మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకుంటే ఏదైనా ఒక డిజైన్ త్రూ మీరు పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు వెబ్సైట్ కూడా ఉంటుంది.
ఆల్రెడీ ఇదంతా చెప్పినా కదా హారిక, ఐ థింక్ సో. ఇన్స్టాగ్రామ్, ప్రొఫైల్ పిక్చర్, క్రియేటర్. మీకు ఈ వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ప్రొఫైల్ పిక్ మేకర్. నోట్ చేసుకోండి. ఈ ప్రొఫైల్ పిక్ మేకర్లో అప్లోడ్ ఫోటో కొట్టండి. మీ ఇమేజ్ ఏదైనా ఇమేజ్ని యాడ్ చేసుకోండి. మీరు ఇమేజ్ యాడ్ చేయగానే ఆటోమేటిక్గా మీ బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. మీ బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అయిపోయి ఆటోమేటిక్గా దానికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్స్ యాడ్ అయిపోతాయి. సి ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్స్ ఇలా వచ్చేస్తాయి. మీకు చాలా డిజైన్స్ ఉంటాయి. మీరు కిందికి వెళ్తున్న కొద్దీ మీకు డిజైన్స్ వస్తూనే ఉంటాయి. సో యూ కెన్ సీ దీస్ మెనీ డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్లో మీకు ఏది నచ్చిందో ఆ డిజైన్ పెట్టేసుకోండి. ఆ డిజైన్ కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ప్రొఫైల్ పిక్చర్ అనుకుందాం. కింద కస్టమైజ్ అనేది కొట్టుకోండి. కస్టమైజ్ అని కొట్టిన తర్వాత మీ ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టుకోవచ్చు. సో మీ ఇమేజ్కి ఆటోమేటిక్గా ఒక ప్రొఫెషనల్ లుక్ అనేది వస్తుంది. దీనికి రిలేటెడ్ చిన్న చిన్న ఎడిట్స్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు. దాని యొక్క బ్రైట్నెస్ పెంచడం కానీ, దాని యొక్క కాంట్రాస్ట్ పెంచడం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్ పెంచడం, బ్రైట్నెస్ పెంచడం, తగ్గించడం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ గ్రో ఇట్. అంత అయిపోయిన తర్వాత, మీకు అంతా రెడీ అయిపోయిన తర్వాత జస్ట్ డౌన్లోడ్ అని కొట్టండి. మీకు డౌన్లోడ్ అయిపోతుంది. జస్ట్ క్లిక్ దిస్. ఇట్లా వచ్చేసి డైరెక్ట్ మీరు ఇమేజ్ని మీ ప్రొఫైల్ ఇమేజ్ లాగా మీరు సేవ్ చేసుకోవచ్చు. క్లియర్? సో మీ బయో కూడా ఇక్కడ బయో ఏదైతే ఉందో ఈ బయోని కూడా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ బయో అని ఉంటుంది, ఎడిట్ కొట్టేసి బయో చేసుకోవచ్చు. ఆ బయోలో కూడా ఇక్కడ మీ సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్లో మీకు ఇక్కడ బయో ఉంటుంది. ఇక్కడ మీరు బయో అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు బయో కూడా మీకు ఆన్లైన్లో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ఎనీ వెబ్సైట్. ఇక్కడ క్లిక్ చేయండి. గూగుల్, ఇన్స్టాగ్రామ్, బయో క్రియేటర్ ఏఐ అని కొట్టండి. విల్ గెట్ సో మెనీ వెబ్సైట్స్. ఏదైనా ఒక వెబ్సైట్ తీసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు ట్రై చేయండి జనరేట్ బయో ఫర్ దిస్ ప్రొఫైల్. ఏం బయో? ఇక్కడ మీ ప్రొఫైల్ గురించి రాయండి. ఐ ఆమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. బస్ జనరేట్ బయో అని కొట్టండి. ఆటోమేటిక్గా అది వేస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ టోన్లో కావాలి, ఫార్మల్ కావాలా, ఫ్రెండ్లీ కావాలా, క్యాజువల్ కావాలా, ప్రొఫెషనల్ కావాలా, డిప్లొమాటికా, కాన్ఫిడెంటా, మిడిలా, అకాడమికా, ఏదైనా ఒకటి తీసుకుంటే దాని రిలేటెడ్గా మీకు డిజైన్ అని వస్తుంది. ఇక్కడ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్, ట్రాన్స్ఫార్మింగ్ బ్రాండ్స్ త్రూ ఇన్నోవేటివ్ స్ట్రాటజీస్, ప్యాషనేట్ అబౌట్ డ్రైవింగ్ రిజల్ట్స్ అండ్ గ్రోత్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ కమిటెడ్ టు ఎలివేటింగ్ యువర్ ఆన్లైన్ ప్రెజెన్స్, లెట్స్ కనెక్ట్ అండ్ అచీవ్ యువర్ మార్కెటింగ్ గోల్స్, ఎక్స్పర్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ హెల్పింగ్ బిజినెస్ థ్రైవ్ ఇన్ డిజిటల్ ల్యాండ్స్కేప్. ఇట్లా ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోరు అంటే కాపీ చేసుకోండి. గో బ్యాక్ టు యువర్ ప్రొఫైల్. ఇక్కడ డిలీట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకోండి. బస్ మీద యాడ్ అయిపోతుంది.
ఎక్కువ నేమ్స్ ఉంటే ఎక్కువ పేర్లు ఉంటే కొంచెం తగ్గించుకోండి. 150 క్యారెక్టర్సే ఉండాలి. సో బస్ ఇట్లా క్రియేట్ చేసుకోండి. మీ జెండర్ అడుగుతుంది, మేల్ ఆర్ ఫీమేల్, అది ముందే స్టార్టింగ్లో తీసుకుంటాం. సో అకౌంట్ రిజిస్ట్రేషన్ సబ్మిట్. సో మీ అకౌంట్కి రిలేటెడ్ అన్నీ ఇక్కడ మీకు సెట్టింగ్స్ ఉంటాయి. ఎవరెవరు కమెంట్ చేశారు, కమెంట్స్ కనిపిస్తాయి, నోటిఫికేషన్ కనిపిస్తాయి. బిజినెస్ టూల్స్ అండ్ కంట్రీస్, అకౌంట్స్ ప్రైవసీ, మీరు పబ్లిక్లో పెట్టాలనుకుంటారు, అకౌంట్ ప్రైవేట్లో పెట్టాలనుకుంటారు, ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ఎవరైనా చేసిన వాళ్ళు ఇక్కడ కనిపిస్తారు. ట్యాగ్స్ ఏమైనా ఉన్నాయా, మీకు కమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా అకౌంట్స్ రిస్ట్రిక్ట్ అయినాయా, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ ప్రాపర్గా మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రొఫెషనల్ అకౌంట్ అని ఉంది చూడండి. ఇక్కడ మనం అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకున్నాం, ప్రొఫెషనల్ అకౌంట్ అని. సో ఇక్కడ మీకు 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయని చెప్పిన. ఒకటి వచ్చేసి పబ్లిక్ అకౌంట్, ఒకటి వచ్చేసి బిజినెస్ అకౌంట్. అంటే పబ్లిక్ అకౌంట్ అంటే క్రియేటర్స్ అకౌంట్ ఒకటి, బిజినెస్ అకౌంట్ ఒకటి అని ఉంటుంది. సో ఆ రెండిట్లో మనం ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ బిజినెస్కి మీరు పేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే బిజినెస్ సెలెక్ట్ చేసుకోండి, బిజినెస్ అకౌంట్ అని చెప్పి. నార్మల్ అకౌంట్ క్రియేట్ చేస్తే క్రియేటర్స్ అకౌంట్ అని తీసుకోండి. ఏం చేయకపోతే ఇట్ విల్ బి ఏ బేసిక్ నార్మల్ అకౌంట్. బిజినెస్ టూల్స్ అండ్ కంట్రోల్స్ ఇది చూడండి. ఇక్కడ స్విచ్ టు క్రియేటర్ అకౌంట్, స్విచ్ టు పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ పోయిందంటే నార్మల్ అకౌంట్ అవుతుంది. క్రియేటర్ అకౌంట్ పోయారంటే క్రియేటర్ దాంట్లో పెడతాం. ఇప్పుడు బిజినెస్ అకౌంట్లో ఉంది, అందుకే మీకు ఇది చూపిస్తుంది. సో బిజినెస్ అకౌంట్కి, క్రియేటర్ అకౌంట్కి, నార్మల్ అకౌంట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు బిజినెస్కి చేసినట్టయితే బిజినెస్ అకౌంటే బిజినెస్ అకౌంట్నే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే బిజినెస్ అకౌంట్ ఉంటే ఏంటంటే కొంచెం మీకు ప్రొఫెషనల్ టూల్స్ అనేవి వస్తాయి. బిజినెస్కి రిలేటెడ్గా అనాలిటిక్స్ కానీ, లీడ్ ఫామ్ క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటి కొన్ని ఆప్షన్స్ అనేవి మీకు ఎనేబుల్ అయి ఉంటాయి. అదే క్రియేటర్స్ అకౌంట్లో ఏంటంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయి, మీ వీడియోస్ కానీ, మీ కంటెంట్ కానీ జనాలకు ఈజీగా పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో క్రియేటర్ అకౌంట్ వాళ్ళకి చేసుకోండి. లేదు జస్ట్ నేను ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నా, జస్ట్ నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసుకుంటా అంటే మీరు నార్మల్ అకౌంట్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయిపోతుంది. రీల్స్ వెళ్తే రీల్స్, దీంట్లో ఒకవేళ మీరు పోస్టులు చేయాలన్నా, ఏం చేయాలన్నా సింపుల్గా అక్కడ ప్లస్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేసి పోస్టులు ఫొటోస్ పోస్ట్ చేయొచ్చు, కెరోజిల్ చేయొచ్చు, రీల్స్ చేయొచ్చు. హోమ్కి వెళ్దాం. హోమ్కి వెళ్తే వేరే వాళ్ళ ఫీడ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. మీ ప్రొఫైల్కి వెళ్తే మీకు కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇది ఆటోమేటిక్గా మన షెడ్యూల్ గురించి చూపిస్తే కరెక్ట్. పోస్టింగ్స్ అనమాట. మీరేమో పోస్ట్ చేయాలనుకుంటే సింపుల్గా ఇక్కడ క్రియేట్ అని క్లిక్ చేసి పోస్ట్ అయితే పోస్ట్, వీడియో అయితే వీడియో, లైవ్ వీడియో, పోస్ట్ దగ్గరికి వెళ్ళండి. సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్. మీరు ఏ పోస్ట్ అయితే పోస్ట్ చేస్తారో ఆ పోస్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ దిస్, ఓపెన్. సో వినాయకుడిది నేను క్రియేట్ చేసిన. నెక్స్ట్ కొట్టండి. ఫిల్టర్స్ కావాలంటే ఏమైనా ఫిల్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. ఏది వద్దా అనుకుంటే లైట్ తీసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. గణేష్ ఇమేజ్ యూజింగ్ ఏఐ, ఇట్లా ఏమైనా డిస్క్రిప్షన్ ఇచ్చిన. హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసుకోండి. హ్యాష్ ట్యాగ్స్ గణేష్, హ్యాష్ ట్యాగ్ గణేష్ ఫెస్టివల్, ఇట్లా కొన్ని హ్యాష్ ట్యాగ్స్ రిలేటెడ్గా పెట్టుకోండి. లొకేషన్ కావాలంటే లొకేషన్ యాడ్ చేసుకోండి, హైదరాబాద్. ఎమోజీస్ ఏమైనా యూజ్ చేయాలంటే మీరు స్మైలీస్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ షేర్ అని కొట్టండి. మీ పోస్ట్ అనేది షేర్ అయిపోయింది. రీలోడ్ చేయండి. అబౌట్ యువర్ పోస్ట్ హియర్. దీని ఎవరైనా లైక్ చేసినా, కమెంట్ చేసినా అన్నీ మీకు ఇక్కడ అనిపిస్తాయి. లైక్ కొడితే ఇక్కడ వస్తుంది. కమెంట్ అంటే కమెంట్ టైప్ చేయాలా. షేర్ అంటే ఇది కొట్టి షేర్ కొట్టచ్చు, ఎవరికి షేర్ చేయాలనుకుంటారో వాళ్ళకి. సో ఇట్లా మీరు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు.
అండ్ ఈ కింద మీకు ఏవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ, ఇవన్నీ వీటిని హైలైట్స్ అంటారనమాట. హైలైట్స్ అంటే ఏంది? మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్నో పోస్ట్‌లుంటాయి. రైట్. ఎన్నో పోస్ట్‌లుంటాయి. ఎంతో కంటెంట్ ఉంటది. ఎన్నెన్నో వీడియోస్ ఉంటాయి. సో, మీ పేజ్‌లోకి ఎవరైనా ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి నచ్చింది గాని, వాళ్ళకి కావాల్సింది గాని ఏదైనా మీ పేజ్‌లోంచి తీసుకోవాలంటే, మొత్తం ఎక్కడెక్కడనో మీ పేజ్‌లో మొత్తం ఉన్న వీడియోస్, ఫోటోస్ చూసేంత టైం వాళ్ళకుండదు. మీరేం చేస్తారంటే, ఆ పోస్ట్‌లని హైలైట్స్‌లలో పెడతారు. హైలైట్స్‌లలో పెట్టడానికి షార్ట్‌కట్ అనమాట. ఈడ కొడితే మీకు పోస్ట్ అక్కడ ఓపెన్ అయితది. ఇక్కడ హైలైట్స్‌లలో పెడతారు. ఇప్పుడు చూడండి వర్క్స్. ఒకవేళ రాఘవ గారి వర్క్స్ చూడాలంటే ఇది క్లిక్ చేస్తే వర్క్స్ కనిపిస్తాయి. రాఘవ గారు ఫిట్‌నెస్ కోసం జిమ్‌లో ఎళ్లి అవేమన్నా చేస్తే ఇక్కడ పెట్టుకుంటారు. వాళ్ళు ఎవరైనా మీట్ అయితే క్లయింట్స్ గురించి ఇక్కడ క్లయింట్స్ ఎవరెవరు ఉన్నారో, ఏ బిజినెసెస్ కింద డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నారో అవి ఇక్కడ పెడతారు. అట్లా మీరు ఏవైనా క్రియేట్ చేసుకోవచ్చు హైలైట్స్. ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. ఇది పెట్టడం వల్ల ఏందంటే కొంచెం ఈజీ అవుతదనమాట. పీపుల్ బికమ్ ఈజీ టు ఫైండ్ ఇట్ ఔట్ వాట్ ఆల్ యూ ఆర్ డూయింగ్. సో, దీనికి గూడా మీరు కవర్ ఇమేజెస్ అనేది యాడ్ జేసుకోవచ్చు. ఈ కవర్ ఇమేజెస్ గూడా మీకు కావాలంటే క్యాన్వాలో దొరుకుతాయి. క్యాన్వాలో ఎళ్ళేసి మీరు ఇన్‌స్టాగ్రామ్ హైలైట్ ఇమేజెస్ అని కొడితే మీకు చాలా వస్తాయి. అక్కడ నుంచి ఇమేజెస్ తీసుకొని మీరు ఇక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఈ కవర్ ఇమేజెస్ అనేది మీరు ల్యాప్‌టాప్ నుంచి కానీ, కంప్యూటర్ నుంచి గానీ అప్‌లోడ్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇవి మీరు ఒకవేళ క్రియేట్ చేయాలంటే మీరు మొబైల్‌లోంచి అయితే యాడ్ చేసుకోవచ్చు కవర్ ఇమేజెస్. సో, ఇమేజెస్ చేసుకొని మీరు మొబైల్‌కి పంపించుకొని మొబైల్ నుంచి అప్‌లోడ్ చేసుకోండి. ల్యాప్‌టాప్ నుంచి గానీ, కంప్యూటర్ నుంచి గానీ ఆ ప్రిఫరబిలిటీ లేదు. మీరు దీని డీపీ గానీ, ఇమేజెస్ గానీ మీరు చేంజ్ చేయడానికి. ఓకే. This was a basic overview of Instagram as of now. Clear? Yes. Yes, sir. Yeah. So now we'll see ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ చూసినాం, ఫేస్‌బుక్ చూసినాం. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ని, ఫేస్‌బుక్‌ని మనం కనెక్ట్ చేస్తున్నాం మెటా బిజినెస్ సూట్ తోటి. ఈ మెటా బిజినెస్ సూట్ తోటి మనం ఈ 2 కనెక్ట్ చేసిన తర్వాత మనకొచ్చేసి ఇప్పుడేందంటే యాడ్స్ రన్ చేయాలి. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మనము ఈ వీడియో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇమేజ్ ఉంది ఇప్పుడు పెట్టాం కదా! దీన్ని ఒకవేళ జనాల వరకు తీసుకెళ్ళాలి అంటే ఇన్‌స్టాగ్రామ్ ఏం చేస్తుందంటే మనకు ఒక ఆప్షన్ ఇస్తుంది బూస్ట్ అని. బూస్ట్ పోస్ట్ అని ఇచ్చింది. ఈ బూస్ట్ పోస్ట్ అంటే ఏందంటే ఈ బూస్ట్ అయితే ఎవరైతే కొడతారో కొట్టినప్పుడు ఏందంటే ఇది చూడండి మనం క్లిక్ చేద్దాం. బూస్ట్ అని కొడదాం. బూస్ట్ అని కొట్టంగానే అది ఆప్షన్ ఏం చూపిస్తుందంటే చూస్ హౌ యూ వుడ్ లైక్ టు బూస్ట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ విత్ ఏ ఫేస్‌బుక్ అకౌంట్, వితౌట్ ఏ ఫేస్‌బుక్ అకౌంట్. ఫేస్‌బుక్ అకౌంట్‌తో బూస్ట్ చేయాలా? నార్మల్‌గా బూస్ట్ చేయాలా అంటది. ఏదైనా తీసుకోండి. ఫేస్‌బుక్ అకౌంట్ ఉంటే ఫేస్‌బుకే తీసుకోండి. సో దట్ 2 ప్లాట్‌ఫార్మ్‌లలో మీకు జనాలకైతే రీచ్ అవుతుంది. సో ఇది తీసుకుందాం. కంటిన్యూ కొట్టండి. మీ పేజ్‌ని మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోమంటుండొచ్చు. రాఘవ గారు మీ పాస్వర్డ్ ఆ రోజు క్రియేట్ చేసింది చెప్పండి ఒకసారి. రాఘవ క్యాపిటల్ ఆర్ ఓకే. రాఘవ. AGHAVA ఓకే. @2025. సో ఇక్కడ చూడండి. బూస్ట్ పోస్ట్ కొట్టినప్పుడు ఏందంటే యాడ్ అకౌంట్‌కి ఒక అకౌంట్ నంబర్ లాగా క్రియేట్ చేసింది. బూస్ట్ ఈస్ పోస్టింగ్ టు యాడ్ టు ఇంక్రీజ్ యువర్ రీచ్. వి విల్ ఆటోమేటిక్‌లీ ఫార్మాట్ ఇట్ విత్ ద డిఫరెంట్ ప్లేస్‌మెంట్స్ అక్రాస్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ రన్ ఇట్ వేరెవర్ ఇట్ ఈస్ లైక్లీ టు పెర్ఫార్మ్ బెస్ట్. వాట్ డు యూ వాంట్ టు పోస్ట్? వాట్ డు యూ వాంట్ పీపుల్ టు డూ వెన్ దే సీ యువర్ యాడ్? విజిట్ యువర్ ప్రొఫైల్, విజిట్ యువర్ వెబ్‌సైట్, మెసేజ్ యూ. వాళ్ళు మీ పోస్ట్ చూసినప్పుడు మీ అకౌంట్‌లోకి రమ్మంటున్నారా? లేకపోతే మీ వెబ్‌సైట్‌లోకి పంపిస్తారా? లేకపోతే డైరెక్ట్‌లీ మిమ్మల్ని చాట్ చేయడానికి మీరు వాళ్ళకి ఒక కింద ఆప్షన్ ఇస్తారా అని చెప్పి అడుగుతుంది. సో, మోస్ట్‌లీ మనం ప్రొఫైల్‌లోకి రావడానికే చూస్తాం. ఎందుకంటే వాడు మన ప్రొఫైల్‌లోకి ఎంటర్ అయితే మన బిజినెస్‌కి రిలేటెడ్ అన్నీ చూస్తాడు. దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ హి మే టేక్ అవర్ సర్వీస్ ఆర్ అవర్ బిజినెస్. మన ప్రొడక్ట్స్‌లోకి వెళ్ళడం, మన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు. లేదా అట్‌లీస్ట్ హి విల్ అండర్‌స్టాండ్ వాట్ వి ఆర్. సో దట్ ఫాలో కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, విజిట్ యువర్ ప్రొఫైల్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్పెషల్ రిక్వైర్మెంట్స్. రివ్యూ దిస్ ఇఫ్ యువర్ యాడ్ ఈస్ అబౌట్ క్రెడిట్, ఎంప్లాయ్‌మెంట్, హౌసింగ్, సోషల్ ఇష్యూస్, ఎలక్షన్స్ ఆర్ పాలిటిక్స్. మీరు సోషల్ రిక్వైర్మెంట్స్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఏమైనా యాడ్ రన్ చేస్తే ఇది ఎనేబుల్ చేయమంటుంది. మనదేం సోషల్ ఇష్యూస్ కాదు. సో, నో నీడ్ టు ఎనేబుల్ దిస్. కిందికొచ్చినట్టయితే సజెస్ట్ ఆడియన్స్ అని చెప్పి అడుగుతుంది. టార్గెట్స్ దిస్ యాడ్ టు పీపుల్ సిమిలర్ టు యువర్ ఫాలోవర్స్. ఇప్పుడేం చెప్తానంటే మీ ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో లెట్స్ టేక్ ఒక 200 మంది మీకు ఫాలోవర్స్ ఉన్నారనుకోండి. ఆ ఫాలోవర్సు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. సో దట్ మీ ఆడియన్స్ మీ యాడ్ బూస్ట్ చేస్తే ఈ వీడియోని మీరు బూస్ట్ చేసినట్టయితే, ఈ వీడియో ఎవరికైతే జనాలకెళ్తదో ఆ జనాలు గూడా స్టూడెంట్స్‌కే ఎళ్ళేటట్టుగా సెలెక్ట్ జేసుకోవాలా అని జెప్పి అడుగుతుంది.
లేదా మీ అంతలో మీరు కొత్తగా ఏమైనా ఆడియన్స్ క్రియేట్ చేస్తారా, మీరు కొత్తగా ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకుంటారా, సో దట్ మీరు సెలెక్ట్ చేసిన ఆడియన్స్కే వాడి ఈ ఫోటో అనేది పంపిస్తా అని చెప్పి అడుగుతాడు. సో మనం ఏంటంటే మన ఆడియన్స్ తగ్గట్టు మనకు కావాలంటే అట్లా పంపించవచ్చు, లేదంటే మన ఆడియన్స్ని మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ బెటర్ సెలెక్ట్ యువర్ ఓన్ ఆడియన్స్. క్లిక్ దిస్. ఆడియన్స్కి నేమ్ ఒకటి ఏమంటారు, నేమ్ ఇద్దాం. ఏమని ఇద్దామంటే బిజినెస్ ఓనర్స్ అని ఇద్దాం. బిజినెస్ ఓనర్స్. రైట్. లొకేషన్ నాట్ స్పెసిఫైడ్. ఎడిట్ కొట్టండి, లొకేషన్ చెప్పండి. ఏ లొకేషన్? హైదరాబాద్. హైదరాబాద్ ఇండియా. క్లిక్ దిస్. రైట్. హైదరాబాద్లో 6.2 మిలియన్ టు 7.3 మిలియన్ పీపుల్ ఉన్నారు ఎస్టిమేటెడ్ సైజ్ అని చెప్పంటారు. రైట్. హైదరాబాద్ చాలు. లేదు ఇంకోటి ఉంది, సికింద్రాబాద్లో కూడా కావాలంటే సికింద్రాబాద్. సికింద్రాబాద్. ఇటు చూడండి, హైదరాబాద్ సెలెక్ట్ అయింది, సికింద్రాబాద్ సెలెక్ట్ అయింది. రెండు ప్లేస్లలో యాడ్ రన్ అవుతుంది. చలో లోకల్గా ఏమైనా కావాలంటే లోకల్ కొట్టుర్రి. ఈ కుకట్పల్లిని కొడదాం. ఇక్కడ కుకట్పల్లి. కుకట్పల్లి రోడ్. కుకట్పల్లిలో రేడియస్ వచ్చేసి 1 మైల్ ఆర్ 2 మైల్స్ ఆర్ 5 మైల్స్ అట్లా పెట్టుకోండి. ఒక 5 మైల్స్ అంటే 1 కిలోమీటర్, 5 కిలోమీటర్స్ రేడియస్లో మీ యాడ్ రన్ అయ్యేటట్టు. లేదా 10 అంటే ఇంకా కొంచెం వైడర్. మీకు కింద కనిపిస్తుందా గ్రాఫ్? ఈ గ్రాఫ్ ప్రకారంగా మీ యాడ్ అనేది డిఫర్ అవుతుంటుంది. ఇంత దగ్గరన, దూరమా, లెంత్, దగ్గరన, లాంగ్, ఐరా సరౌండింగ్స్ అందరికీ జనాలకు చూపించాలంటే అట్లా పెట్టుకోండి. పెట్టేసుకొని కిందికి రండి. మీకు టార్గెట్ కూడా చూపిస్తుంది. ఆ ఏరియాలో 101K నుంచి 1,19,000 వరకు ఉన్నారు. 1,00,000 నుంచి 1,19,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరికీ మీ యాడ్ అనేది కనిపిస్తుంది అని చెప్పేసి అంటారు. చలో సేవ్ కొట్టుకోండి. బిజినెస్ ఓనర్స్ కదా. ఏజ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనిపించాలా? ఒక 25 నుంచి ఒక 45 వరకు చూపించాలనుకుంటాం యాడ్. అప్పుడు 25 to 45 అని సెలెక్ట్ చేసుకో. ఎస్, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి చూపించాలనుకుంటున్నా. వాళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో ఎడిట్ కొట్టండి. వాళ్ళకి ఏమేమి ఇంట్రెస్ట్ ఉండాలి? లెట్స్ టేక్ బిజినెస్. బిజినెస్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ ఉండాలి. స్మాల్ బిజినెస్. రైట్. సజెస్టెడ్ ఇంట్రెస్ట్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రినర్స్. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. ఎంటర్ప్రినర్షిప్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హోమ్ బిజినెస్ చేసేటోళ్ళు, స్టార్టప్ కామెడీ చేసేటోళ్ళు, స్టార్టప్ కంపెనీ సారీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉండేవాళ్ళు, ఫ్రీలాన్సర్స్కి, సోల్ ప్రొప్రైటర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి, బిజినెస్ ఫీమేల్ ఆంటర్ప్రినర్స్కి, వీళ్ళందరికీ నా యాడ్ కనిపించాలనుకుంటున్నా. వాళ్ళందరినీ కలిపితే ఇంత ఉన్న రేంజ్. ఆ కేటగిరీలో 21,900 అంటే 22,000 నుంచి 25.8K పర్సన్స్ వాళ్ళు ఉన్నారు. ఆ కేటగిరీలో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. రైట్. నెక్స్ట్ బ్యాక్ రండి. ఇంకా ఏమైనా చేయొచ్చా? ఎడిట్ బిజినెస్. స్మాల్ బిజినెస్. స్టార్టప్ కంపెనీ. సేవ్ చేసుకో. ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి వీళ్ళంతా వచ్చారు. ఇంకా కావాలి అప్పుడు ఇంట్రెస్ట్లో డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఉన్న వాళ్ళని కూడా మీరు టార్గెట్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్, లీడ్ జనరేషన్, పేపర్ క్లిక్,
ఆంటర్ప్రినర్షిప్ సేవ్. ఇంకా కావాలంటే ఇంకా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. లెట్స్ టేక్ ఎవరికైతే వీడియో మార్కెటింగ్, ప్రమోషన్, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, కంటెంట్ మార్కెటింగ్, ఇట్లా దానికి రిలేటెడ్ కేటగిరీస్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. మొత్తం 26.8 36 వచ్చింది, సేవ్ చేసుకోండి. సో మన బిజినెస్ ఓనర్స్ కేటగిరీలో మన ఆడియన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ టార్గెటింగ్, క్రియేట్ యువర్ ఓన్, మాన్యువల్లీ ఎంటర్ యువర్ టార్గెటింగ్ ఆప్షన్స్, క్లిక్ చేయండి. ఆల్రెడీ ఇక్కడ చేసినాము, దీన్ని ఎడిట్ కొడదాం ఒకసారి. దీంట్లో ఎవరు చూపించాలనుకుంటున్నారు? మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు చూపించాలనుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ మేల్స్కి కానీ ఓన్లీ ఫీమేల్ కానీ చూపించాలనుకుంటారా? ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, ఐ వాంట్ టు షో టు ఎవ్రీవన్. సేవ్. సో ఇక్కడ మీకు బడ్జెట్ అడుగుతుంది, వాట్స్ యువర్ యాడ్ బడ్జెట్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యువర్ బడ్జెట్ ఎఫెక్ట్స్ హౌ మెనీ పీపుల్ సీ యువర్ యాడ్, యాజ్ యూ స్పెండ్ మోర్ యూ గ్రో ద పూల్ ఆఫ్ పీపుల్ యూ కెన్ రీచ్. వి సజెస్ట్ starting with at least $30. Try starting with at least 1 day so our delivery system can find the best people for your promotion. Your ad will appear in feed, stories and explore on Instagram without any extra effort. We will automatically adjust your post so it correctly formatted for stories. సో ఇక్కడ వచ్చేసి మీకు యాక్చువల్లీ డాలర్స్లో చూపిస్తుంది, యాక్చువల్ రూపీస్లోకి రావాలి. సో ఇక్కడ మనం యాడ్ అకౌంట్లో పోయి రూపీస్ని మార్చుకుందాం. కంటిన్యూ. యాక్చువల్ దీంట్లో అవ్వట్లేదు, మొబైల్లో ట్రై చేస్తే అవుతుంది. ఈ యూఎస్డీలో ఉంది, యాక్చువల్లీ డాలర్స్లోకి ఉంది. మనం దీన్ని యాక్చువల్లీ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో ఇక్కడ $30 పడుతుంది. సో $30 మనం స్పెండ్ చేస్తే 2000 to 5300 మెంబర్స్కి మన యాడ్ కనిపిస్తుంది. $30 అంటే ఎంత? వాట్ ఈస్ $30? 2515 రూపీస్. 2515 రూపీస్ మీరు స్పెండ్ చేసినట్టయితే ఇట్ ఈస్ గోయింగ్ టు షో యువర్ యాడ్ టు 2000 to 5300 మెంబర్స్. ఇట్స్ వెరీ హ్యూజ్. అర్థమైందా? మీరు అంత రేట్ పెట్టి మీరు యాడ్ రన్ చేస్తే మీకు వచ్చే రీచ్ 2000 మందికి లేదా 5000 మందికి చూపిస్తూ ఉంటుంది. అది చాలా వేస్ట్. ఒక్కసారి మన ఆడియన్స్ కాకుండా వాడిచ్చిన ఆడియన్స్ని చూద్దాం. సజెస్టెడ్ ఆడియన్స్ కదా, లేదు, బిజినెస్ ఓనర్స్ 9600 to 23,000 చూపిస్తూ ఉంటుంది. $30 ఓవర్ 1 day. $30 మీరు స్పెండ్ చేసినట్టయితే ఒక 2000 చేంజ్ స్పెండ్ చేస్తే మీకు 23,000 మెంబర్స్కి మీ యాడ్ అనేది చూస్తారు. సో మీ యాడ్ అనేది బడ్జెట్ మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా మీరు కస్టమైజ్డ్ బడ్జెట్ కూడా ఇవ్వచ్చు. రన్ దిస్ యాడ్ అంటిల్ ఐ పాజిట్ అంటే కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది, లేదా సెట్ డ్యూరేషన్ అంటే మనం ఎన్ని డేస్ యాడ్ రన్ చేయాలనుకుంటున్నామో ఏ డే నుంచి ఏ డే వరకు అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ అబౌట్ కస్టమైజేషన్. సో ఇదంతా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేమెంట్ మెథడ్ కూడా ఉంటుంది మీకు. క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ త్రూ మీరు పేమెంట్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి మీరు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తే యూ కెన్
టేక్ ద బూస్ట్ పోస్ట్ ఆప్షన్. సో మీరు బూస్ట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ ఇండియా, ఇండియన్ రూపీస్. నెక్స్ట్. సో మీకు ఇక్కడ ఆప్షన్స్ బిజినెస్ లొకేషన్ అండ్ కరెన్సీ, ఇండియన్ రూపీస్, బిజినెస్ ఇన్ఫో ట్యాక్స్ అడుగుతుంది. అండ్ ఇఫ్ యూ హ్యావ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఏదైనా సరే పేమెంట్ చేయొచ్చు. యూపీఐ త్రూ కూడా మీరు దీన్ని యాడ్ చేసుకోవచ్చు అమౌంట్. యూపీఐ దాంట్లో క్లిక్ చేసి నెక్స్ట్ కొడితే ఇక్కడ మీ డీటెయిల్స్ అడుగుతుంది, కొంచెం మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, కొంచెం జిఎస్టీ ఉంటే జిఎస్టీ నెంబర్ ఇవ్వమంటుంది, బిజినెస్ పేరు ఉంటే బిజినెస్ పేరు ఇవ్వమంటుంది, అడ్రస్ ఇవ్వమంటుంది. తర్వాత అడ్వర్టైజింగ్ పర్పస్, ఎస్ ఐఎమ్ బయింగ్ యాడ్స్ ఫర్ మై బిజినెస్ పర్పస్, నో ఐఎమ్ నాట్ బయింగ్ యాడ్స్ ఫర్ మై బిజినెస్ పర్పస్. ఇది బిజినెస్ కోసం మీరు రన్ చేసినట్టయితే బిజినెస్ పేరు ఇవ్వండి, బిజినెస్ కోసం కాకపోతే ఇది క్లిక్ చేయండి. సో ఏదైనా ఇచ్చేసి మీరు సేవ్ కొట్టిరంటే అప్పుడు మీకు పేమెంట్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయిన పేమెంట్ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేస్తే మీకు పేమెంట్ అనేది మీ వ్యాలెట్లోకి యాడ్ అయిపోతుంది. క్యూఆర్ కోడ్ అయినా చేసుకోవచ్చు, డెబిట్ కార్డ్ చేసుకోవచ్చు, క్రెడిట్ కార్డ్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ కూడా చేయొచ్చు. ఇట్లా ఏంటంటే ఫస్ట్ మీ అకౌంట్లోకి డబ్బులు యాడ్ అవ్వాలి. వన్స్ మీ అకౌంట్లోకి డబ్బులు యాడ్ అయిన తర్వాత మీరు బూస్టింగ్స్ ఇవన్నీ చేస్తే రన్ అవుతాయి. ఫేస్బుక్ యాడ్స్ కానీ, గూగుల్ యాడ్స్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పెయిడ్, నాట్ ఫర్ ఫ్రీ. ఫ్రీగా చేస్తే వానికి ఏమొస్తుంది, ఏం రాదు. ద పాయింట్ ఈస్ దట్ బిజినెస్. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇవన్నీ రన్ అయ్యేదే బిజినెస్ మోటో తోటి. అండ్ ఎవ్రీ బిజినెస్ పర్సన్ విల్ రన్ యాడ్స్ ఆబ్వియస్లీ, బికాస్ వాళ్ళు రన్ చేస్తేనే జనాల్లోకి వాళ్ళ పోస్ట్ వెళ్తుంది అండ్ దే కెన్ టార్గెట్. ఎవరికి వాళ్ళ యాడ్ జీపీలో టార్గెట్ చేసే ఆప్షన్ ఉంది కాబట్టి దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ హిస్ ప్రోడక్ట్స్ గెట్ సేల్డ్. ఈజ్ ప్రోడక్ట్స్ అనే కదా, సర్వీసెస్ కూడా ఏవైనా సరే, ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవైనా సరే, వాడు ఒక వీడియో కానీ ఫోటో కానీ క్రియేట్ చేసి దాన్ని జనాల్లోకి తీసుకెళ్తాడు. ఇప్పుడు మీరు ఏవైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చూస్తారో మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ, అవన్నీ ఏంటంటే వేరే వాళ్ళు ఇట్లా ప్రమోట్ చేస్తే మీ దగ్గరకు వచ్చేటివి. అది ఫేస్బుక్ త్రూ కానీ ఇన్స్టాగ్రామ్ త్రూ కానీ. కొన్నిటికి స్పాన్సర్డ్ అని వస్తాయి, కొన్నిటికి స్పాన్సర్డ్ అని లేకుండా కూడా వస్తాయి ఒక్కొక్కసారి. సో ద పాయింట్ ఈస్ దట్ హౌ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. సో ప్రతి బిజినెస్కి లీడ్స్ అనేవి కావాలి, ప్రతి బిజినెస్కి బ్రాండింగ్ అనేది కావాలి, ప్రతి బిజినెస్కి రీచ్ అనేది కావాలి. సో అవన్నీ ఫ్రీగా అయితే అవ్వవు. ఫ్రీగా అంటే జనరల్గా పోస్ట్ చేసుకుంటూ పోవాలి. మీరు జనరల్గా పోస్ట్ చేసినట్టయితే రీచ్ అనేది ఉండదు 100%. No one is going to see when you are posting normally because your page is a business page. బిజినెస్ పేజ్కి ఎక్కువ మంది ఫాలోలు కానీ, లైకులు కానీ, కమెంట్లు కానీ కొట్టరు. రేర్గా కొన్ని బిజినెస్ మంచి కంటెంట్ క్రియేట్ చేస్తుంటే అట్లాంటి బిజినెస్ని ఫాలో చేస్తారు, వాటి దానికి లైకులు చేస్తారు, ఇవన్నీ చేస్తారు. కానీ నార్మల్గా ఉన్న బిజినెసెస్కి అయితే అంతగానం ఈజీగా అయితే రారు. సో అది రావాలంటే ఖచ్చితంగా ఇనీషియల్ డేసెస్లో డెఫినెట్గా దే విల్ గో ఫర్ యాడ్స్, దే విల్ డూ బ్రాండింగ్, దే విల్ డూ అవేర్నెస్, అండ్ దే విల్ డూ ఫర్ లీడ్స్, దే విల్ గో ఫర్ లీడ్స్. All these things happens actually. Without all these things, nothing is going to happen in a business. అండ్ బిజినెస్ అనే కాదు, మామూలు అకౌంట్లలో కూడా చాలామంది బూస్ట్ చేసుకుంటారు. ఎందుకంటే జనాల్లోకి వాళ్ళ వీడియోస్ వెళ్తాయి, వాళ్ళ ఫొటోస్ వెళ్తాయి, లైకులు వస్తాయి, ఫాలోవర్స్ వస్తారు, కమెంట్లు వస్తాయి, ఇవన్నీ. అదే కంటెంట్ మీ దగ్గర బ్రహ్మాండంగా కంటెంట్ చేస్తున్నారంటే నో నీడ్ ఆఫ్ గోయింగ్ యాడ్స్. కంటెంట్ బాగా చేయాలి, ప్రాపర్ కంటెంట్ నుండి వైరలైజ్ అయ్యే కంటెంట్, జనాలు ఎంటర్టైన్మెంట్ చేసే కంటెంట్ లాంటివి ఉంటే ఉట్టిగానే వస్తారు ఫాలోవర్స్. So it's up to you, like what kind of things you are going to take, whether you are going for the basic content creation or else you are going with the ads. సో మోస్ట్లీ ఏ బిజినెస్లో అయినా సరే మీరు చేసినప్పుడు యాడ్స్ మేనేజర్స్ కావాలి. వాళ్ళకి ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ కావాలి, గూగుల్ యాడ్స్ మేనేజర్ కావాలి. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యాడ్స్ రన్ చేసే వాళ్ళు కావాలి, ఇట్లా టార్గెట్ చేసేటోళ్ళు కావాలి. వాళ్ళ బిజినెస్కి వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళని టార్గెట్ చేయాలా, టార్గెట్ చేసి వాళ్ళ యాడ్స్ రన్ చేయాలా, వాళ్ళకి లీడ్స్ రావాలా, లీడ్స్ వస్తే వాళ్ళకి బిజినెస్ అవుతుంది. సో దిస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ ద ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ మీరు ఇట్లా సెట్ చేసుకొని మీరు యాడ్స్ అనేవి రన్ చేయొచ్చు. వన్స్ ఈ యాడ్ రన్ చేసినాక మీకు అర్థమవుతుంది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది చూసారు, ఎంతమంది చూడలేరు. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియోకి ఎంత మనకి బిజినెస్ అయింది, దాంతో ఎంత కమెంట్లు వచ్చినాయి, ఎన్ని లైక్లు వచ్చినాయి, ఎన్ని ఫాలోవర్స్ వచ్చారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి అనేది కనిపిస్తుంది.
సో యాక్చువల్లీ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఇన్ క్లాస్ ఐ కెన్ షో లైక్ దిస్. సో ఫోన్లోంచి అయితే మీకు ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వాట్ ఐ విల్ ప్లాన్ ఇస్ నెక్స్ట్ ఐ విల్ డూ వన్ బూస్టింగ్ పాయింట్. ఒక ఫోన్లో ఒక ఫోటోకి కానీ ఒక వీడియోకి కానీ బూస్ట్ ఎట్లా చేయాలి, చేసిన తర్వాత మనీ పెట్టేసి మనం యాక్టివేట్ చేసిన తర్వాత 1 డేలో మనకి మనీ మొత్తం స్పెండ్ అయిన తర్వాత ఆ అమౌంట్కి ఎంత వరకు రీచ్ వెళ్ళింది, ఆ రీచ్ తోటి మనకి ఎంత అనాలిసిస్ అయింది, ఎవ్రీథింగ్ ఐ విల్ బి షోయింగ్ ఇన్ ద నెక్స్ట్ సెషన్లో నేను క్రియేట్ చేసి చూపిస్తాను. నో నీడ్ టు వరీ. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్స్టాగ్రామ్లో ఎట్లా బూస్ట్ రన్ అవుతానని మీకు చూపించడానికి ఈ ప్రాసెస్ అనమాట. అండర్స్టూడ్? ఎనీ డౌట్స్ ఇన్ దిస్? సార్ ఇప్పుడు ఫేస్బుక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేయాలి అండ్ పేజ్ క్రియేట్ చేశాం కదా. సో ఎస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ అకౌంట్ లోనే ఒక బూస్ట్ అంటే ఒక పోస్ట్ క్రియేట్ చేసి దానికి యాడ్ రన్ చేసాము అంతే అంతే. కదా సార్. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు లో మనకి టైప్స్ ఉండవు. ఇన్స్టాగ్రామ్ లో ఒకటే. ఆ, మీ పేజ్ పేరుతో మీ పేరుతోనే సార్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, లేదా బిజినెస్ పేరుతోనే అకౌంట్ క్రియేట్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఓకే ఫేస్బుక్ లో మాత్రం అకౌంట్ క్రియేట్ చేయాలంటే మీ పేరుతోటే చేసుకోవాలి, మనిషి ఉండాలి, మనిషి పేరుతోటి అకౌంట్ క్రియేట్ అవుతుంది. బిజినెస్ లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్ వాటికి వీటికైనా పేర్లు కొత్తవి అంటే మనిషి కాకుండా ఉన్న పేర్లు తీసుకుంటే డెఫినెట్గా పేజెస్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. కానీ ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే నువ్వు మనిషి పేరుతో చేసినా బిజినెస్ పేరుతో చేసినా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు ఒకవేళ మీది బిజినెస్ అయితే మీ బిజినెస్ని బిజినెస్ అకౌంట్ లాగా కన్వర్ట్ చేసుకోండి, క్రియేటర్ అయితే క్రియేటర్ అకౌంట్ లాగా కన్వర్ట్ చేసుకోండి, లేకపోతే అది నార్మల్ అకౌంట్ లాగా ఉంటుంది. సార్ ఇప్పుడు క్లయింట్ కి ఆల్రెడీ అకౌంట్ ఉంది, అది మనం మళ్ళీ లింక్ చేయొచ్చా? ఆ అకౌంట్కి లింక్ అంటే అకౌంట్ ఉంది ఆయనకు ఆల్రెడీ. ఓకే ఆల్రెడీ అకౌంట్ ఉన్నాయి, అతను ఆల్రెడీ పోస్ట్ చేశాడు, అతనికి వెళ్ళలేదు, ఓకే చేయొచ్చు కదా ఏం చేయొచ్చు? బూస్టింగా? సార్? అట్లా ఫేస్బుక్ కి మనం లింక్ చేసి మన ఆ అకౌంట్ ని మనం బూస్ట్ చేయొచ్చు కదా. మీరు చేయలేరు, అంటే ఇప్పుడు ఆయన అకౌంట్ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉండాలి. ఓకే, అదే తీసుకొని అతన్ని అదే చేయొచ్చు. ఆయన ఫేస్బుక్ తీసుకోండి, ఆయన ఇన్స్టాగ్రామ్ తీసుకోండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ కనెక్ట్ అయ్యి లేకపోతే మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, పక్కన ఫేస్బుక్ ఓపెన్ చేసి కనెక్ట్ కొట్టేస్తే కనెక్ట్ అయిపోతాయి. కనెక్ట్ అయ్యిందా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసినాం అనుకోండి, ఇక్కడ మనము మెటా బిజినెస్ సూట్ అని కొడితే ఇట్లా ఓపెన్ అవుతుంది, మీకు మెటా బిజినెస్ సూట్ అని వస్తుంది. క్లిక్ చేయండి, ట్రై అవుట్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్గా ఇట్లా చూపించేస్తాయి. చూడండి, నేను హైదరాబాద్ మండి అని ఒక పేజ్ చేసిన, కానీ దీనికి ఇన్స్టాగ్రామ్ ఏం క్రియేట్ చేయలేదు నేను ఇంకా అకౌంట్, అందుకే ఇన్స్టాగ్రామ్ ఏం కనెక్ట్ కాలేదు, ఒక్కడైతే అయింది. అదే కాకుండా ఇంతకుముందు రాఘవ గారిది ఏదైతే చూపించినో అది ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ రాఘవ గారిది క్లిక్ చేస్తే చూడండి, రాఘవ గారిది ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రెండు కనిపిస్తాయి. చూడండి, రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. అర్థమైందా? యా. సో ఒకటి నుండి ఇంకోటి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ రాఘవ్ గారితోనే ఇంకోటి పేజ్ కూడా ఉంది. ఆ పేజ్ వచ్చేసి మనకి నార్మల్గా ఇది ఉండే హైదరాబాద్ మండి అని పేజ్ ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే హైదరాబాద్ మండి పేజ్ ఫేస్బుక్ది కనిపిస్తుంది, కానీ ఇన్స్టాగ్రామ్ లేదు. అప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ పక్కన ట్యాబ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ది కూడా హైదరాబాద్ మండిది ఒకటి క్రియేట్ చేసినాను అనుకో, అప్పుడు నేను ఇక్కడ కనెక్ట్ అని కొడతా. కనెక్ట్ టు ఇన్స్టాగ్రామ్ అని కొట్టంగానే అది అడుగుతుంది ఏ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనెక్ట్ చేద్దాం అనుకుంటారు అంటే హైదరాబాద్ మండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది రెండు కనెక్ట్ అయిపోతుంది. అది కనెక్ట్ కాగానే ఇక్కడ రెండు కనిపిస్తే ఇక్కడ కూడా రెండు వస్తాయి అనాలిసిస్. ఇక్కడ ఫేస్బుక్ ఫాలోవర్ చూపిస్తే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ చూపిస్తుంది. గాట్ ఇట్? ఎస్. ఎనీ మోర్ డౌట్స్? సార్ ఇప్పుడు ఫేస్బుక్ పేజ్ కి ప్లస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కి కనెక్ట్ చేయాలి అంతే కదా సార్. ఎస్, పేజ్కి అకౌంట్కి కనెక్ట్ అయ్యి సింపుల్ అండి. ఇప్పుడు ఏంటంటే సార్ యూజెస్ ఏంటి సార్? ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ కి మనం కనెక్ట్ చేసినప్పుడు దానివల్ల యూజెస్ ఏముంటాయి? ఇట్లా మీకు ఒకటే పేజ్లో అన్నీ వస్తాయి. ఇప్పుడు మీరు ఇది పెట్టారు అనుకోండి, మీకు మొత్తం మీ ఫేస్బుక్ మీ ఇన్స్టాగ్రామ్ ఒకటే చోట చూసుకోవచ్చు. మీ ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత ఉన్నారు, రైట్? మీకు రియల్ది చూపిస్తాను. నేను మా క్లయింట్ చూపిస్తున్నా, అదే చూపిస్తాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు మీరు ఒక యాడ్ రన్ చేశారు కదా, అవును. ఆ యాడ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చేసాం, అది ఫేస్బుక్ లో కూడా రన్ అవుతుందా, ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో రన్ అవుతుందా? ఇప్పుడు మీరు బూస్ట్ చేస్తారు కదా, ఓకే. మీరు బూస్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రన్ అవుతుంది. అంటే రెండు రన్ కావు, మిటా అన్నది ఓన్లీ పేజ్ కి ఒకటే మిటా అంటే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు ఏం చేస్తాడంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు బూస్ట్ చేసినప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ ప్రయారిటీ రన్ అవుతుంది.
ఓకే. ఇంకా ఇఫ్ దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఫేస్‌బుక్ లో కూడా జనాలు చూస్తున్నారు, మీ వీడియోలో ఎక్కువ రీచ్ పోతుంది అన్నప్పుడు ఫేస్‌బుక్ ని కూడా పుష్ చేస్తాడు. ఎందుకంటే 2 వాడిని అక్కడ ఇస్తాడు, ఇక్కడ ఇస్తాడు. అతనే ఇస్తాడా లేదా మనం ఏమన్నా చేయాలా సార్ సెట్టింగ్ ఇన్‌స్టాగ్రామ్ బూస్టింగ్ దానికి సెట్టింగ్ ఏమి ఉండదు. ఓకే. అదే మీరు యాడ్స్ రన్ చేసేటప్పుడు ఇది బూస్టింగ్ వేరే, యాడ్స్ వేరే మళ్ళా. ఓకే. యాడ్స్ రన్ చేసేటప్పుడు మనం యాడ్స్ సెట్ చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ చూపిస్తది. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారా ఓన్లీ, లేదా ఫేస్‌బుక్‌లో చేయాలనుకుంటారా, లేకపోతే రెండిట్లో చేయాలనుకుంటారా ఆప్షన్ ఉంటది. ఓకే. అక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు రెండిట్లో కావాలా, లేదా ఓన్లీ ఇన్‌స్టాగ్రామ్ కావాలనేది అక్కడ మనం టిక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు అయితే ఇంకా యాడ్స్ చెప్పలే కదా సార్ మీరు? అర్థం కాలేదు గణేష్. మిగతా యాడ్స్ చెప్పలే కదా? యాడ్స్ ఇంకా స్టార్ట్ కాలే మనకు. యాడ్స్ కాలే. యాడ్స్ ఓన్లీ బూస్టింగ్ ఒకటి. ఇది బూస్ట్. ఇన్‌స్టాగ్రామ్ బూస్ట్ అనేది చెప్తారు. ఓకే. చాలా మంది ఏందంటే బూస్ట్ అంటేనే యాడ్స్ అనుకుంటారు. ఆ! బూస్ట్ వేరే, యాడ్స్ వేరే. ఇంతకు ముందు నాకు ఫేస్‌బుక్‌లో ఛానెల్ ఉంటే దాన్ని బూస్ట్ చేసిన నేను ఆల్రెడీ. ఆ! క్రియేట్ చేస్తాం. ఆ! సేమ్. ఏమైంది బూస్ట్ చేస్తే? ఎళ్ళింది సార్. బూస్ట్ ఎళ్లి లైక్స్ అట్లా ఫాలోవర్స్, వ్యూస్ వచ్చాయి. ఓకే. ఎంత స్పెండ్ చేసినావు? ఎన్నొచ్చినాయి? నియర్లీ 1,000 అట్లా స్పెండ్ చేసిన అప్పట్లో. ఆ! ఇప్పుడు కాదు సార్, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఉండేది ఫేస్‌బుక్ ఛానెల్. ఓకే. గురించి చేసిన వ్యూస్ వచ్చినాయి నాకు అది. బూస్ట్ ఎళ్ళింది. ఓకే. ఒక 2, 3 డేస్ చేసిన అట్లా డైలీ 1000 పెట్టి. ఓకే. ఎంతమంది ఫాలోవర్స్ వచ్చిర్రు? అది గేమింగ్ ఛానెల్ ఫాలోవర్స్ రాలేదు గానీ వ్యూవర్స్ వచ్చారు సార్. ఓన్లీ వ్యూవర్స్ ఏం పనైతది? అప్పుడు అది ఓన్లీ వ్యూవర్స్ ఒకటే తీసుకెళ్ళింది. ఫాలోవర్స్ అది ఇవ్వాలి. ఆ! అదే మనం పెట్టిన దానికి ఓన్లీ వ్యూస్ ఒకటే వచ్చినాయి. ఓకే. ఏంటంటే ఇప్పుడు గేమింగ్ ఛానెల్ కదా సార్ అది. అవును. గేమింగ్ దానికి చేసా అది. ఓకే. సో ఏందంటే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా మంది బూస్ట్ కొట్టేసి యాడ్స్ అనుకుంటారు. లేకపోతే ఇక రీచ్ అయిపోతా అనుకుంటారు. అట్లేమి ఉండదు. బూస్ట్ అనేది జస్ట్ ఏందంటే మనం ఒక వీడియో పెట్టినాం. అది జనాల్లో పోతలేదు. మన దగ్గర కంటెంట్ లేదు. ఎవడు గుంజుతలేదు. ఆ వీడియో ఆగిపోయింది ఆడికే. అప్పుడు ఏం చేస్తాడంటే మనం డబ్బులు పెట్టడంతోటి ఇన్‌స్టాగ్రామ్ మెల్లగా దాన్ని ఇంకా ముందుకు నూకుతది. జనాలకు నూకుతది. అంటే ఫోర్సబుల్‌గా తీసుకుపోతుంది చెప్పాలంటే. ఇప్పుడు మాక్సిమం బూస్ట్ ఎందుకంటే క్రియేటర్స్ గురించే కదా సార్. క్రియేటర్స్ అని కాదు. ఇట్స్ నాట్ లైక్ దట్. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి పేజ్ ఎవరైతే ఇప్పుడు నేనున్నాను సార్. నాకు పేజ్ రన్ అవుతుంది. నాకు వ్యూస్ రావట్లే కాకపోతే నేను అన్ని క్రియేట్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అవసరం లేదు కదా. పేజ్ వాళ్ళు క్రియేట్ చేసి అదంతా చేసేది ఉండదు కదా సార్. వాళ్ళకి బూస్ట్ కావాలన్నప్పుడు ఇచ్చుకుంటారు. అవును. ఇప్పుడు నాకే పేజ్ ఉంది. నాది పేజ్ పైకెళ్ళాలి. నా యూట్యూబ్ ఛానెల్ ఉంది. నాకు ఫేస్‌బుక్ ఛానెల్ ఉంది. నేను ఆ! పైకి పంపాలి అన్నప్పుడే బూస్ట్ పనికొస్తది కదా! అంతే కదా! బూస్ట్ మీకు పనికొస్తది. ఇప్పుడు బిజినెసెస్ ఉన్నాయి. ఓకే. ఆ! ఇప్పుడు బిజినెస్ ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ ఉంది. ఆ బిజినెస్‌లో ఇప్పుడు మీకు డైరెక్ట్ నేను అకౌంట్ ఓపెన్ చేస్తా. అప్పుడు మీకు ఐడియా వస్తది. ఓకే. మెటా బిజినెస్. ఇప్పుడు ఇది నేను చేసే క్లయింట్ ఇది. వాళ్ళ మెటా బిజినెస్ ఉండడం వల్ల ఏమైతుంది? వాళ్ళ ఫేస్‌బుక్ ఈడనే ఉంది. ఇన్‌స్టాగ్రామ్ ఈడనే ఉంది. ఫేస్‌బుక్ ఫాలోవర్స్ 4.5K ఇక్కడ చూపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ 25.6K ఇక్కడ చూపిస్తుంది. మీరు కిందకి వచ్చినట్టయితే వాళ్ళకి కంప్లీట్ వాళ్ళ పోస్టింగ్స్ గాని, వాళ్ళ రీల్స్ గాని అన్నీ నీకు ఇక్కడ కనిపించేస్తాయి. ఇక్కడ కనిపియడంతో ఏమైపోతుంది? నీకు అర్థమైపోతది. ఈ వీడియో ఇప్పుడు 1.3K టు 3.6K వరకు రీచ్ అయింది. లింక్ క్లిక్స్ వచ్చేసి 24-70 క్లిక్స్ వస్తాయి. ఒకవేళ ఈ అమౌంట్ పెడితే
ఈ అమౌంట్ రోజు డైలీ బడ్జెట్ పెడితే ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి మనకి యాడ్ అనేది చూపిస్తుంది మార్కెటింగ్ కంటెంట్లో బూస్ట్ చేస్తే. రైట్, ఇప్పుడు నాకు ఎందుకు అవసరం, ఇప్పుడు మీరు చెప్పారు ఇప్పుడు నార్మల్గా నువ్వు అడిగినావు, ఏమని అడిగినావు, ఆల్రెడీ ఇది క్రియేటర్స్కి యూజ్ అవుతా అంటే బిజినెసెస్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇది బూస్ట్ ఆల్రెడీ చేసినాం మేము, కంప్లీటెడ్ ఆన్ 26 జూలై. బూస్ట్ ఇన్స్టాగ్రామ్ మీడియా గెట్ మోర్ మెసేజెస్ అని తీసుకున్నాం. ఇది ఒకసారి క్లిక్ చేస్తే దీని రిజల్ట్ చూద్దాం. ఓపెన్ అవుతుందా? చలో, ఇప్పుడు చూడండి 544 రూపీస్ స్పెండ్ చేసినాం. 544 రూపీస్ స్పెండ్ చేస్తే 7 మెసేజెస్ వచ్చినాయి. ఇంత అమౌంట్ స్పెండింగ్లో 4463 మందికి రీచ్ అయింది. లింక్ క్లిక్స్ వచ్చి 17 వచ్చాయి, మెసేజెస్ 17 వచ్చాయి, పోస్ట్ షేర్స్ ఒక 6 మెంబర్స్ షేర్ చేసారు, 2 మెంబర్స్ సేవ్ చేసుకోరు. ఈ యొక్క బూస్ట్ని మేము క్రియేట్ చేసినప్పుడు ఇంత మనకు కన్వర్ట్ అయింది. ఇప్పుడు ఈ బూస్ట్ చూద్దాం. ఇది చూడండి, ఈ వీడియోకి మేము ఎంత అమౌంట్ స్పెండ్ చేసినామంటే 554, 9 మెసేజెస్ వచ్చినాయి. ఈ 9 మెసేజ్లో మాకు లీడ్స్ కూడా ఉండొచ్చు కదా, ఈ 9 మెసేజ్లో మాకు రిప్లైస్ కూడా వచ్చి ఉండొచ్చు. బ్రో హౌ మచ్ ఇస్ ద ప్రైస్, వీ వాంట్ టు మేక్ ఇట్, అట్లాంటివి వస్తాయి కదా, దానికోసం మేము చేస్తాం ఇక్కడ బూస్ట్. ఈడ చూడండి, ఇది నా వీడియోనే, దీన్ని చూడండి 649కి 16 వచ్చినాయి కన్వర్షన్స్, 9688 రీచ్ వచ్చింది. నెక్స్ట్ చూద్దాం, క్లిక్ చేద్దాం. ఇది చూడండి 661 రూపీస్ 17 మెసేజెస్. ఇది 166 రూపీస్ 3 మెసేజెస్. ఇవన్నీ మేము బూస్ట్ చేసినాయి కంటెంట్. చూడండి 14,741 రూపీస్ దీనికి స్పెండ్ చేసినాం ఈ ఒక్క వీడియోకి. రైట్, ఈ ఒక్క వీడియోకి 14,000 స్పెండ్ చేసినాం. 252 మెసేజెస్ వచ్చినాయి ఈ ఒక్క వీడియోతోటి, 224 రీచ్ వచ్చింది. ఈ 252 మెసేజెస్లలో ఒక 100 అయినా లీడ్స్ ఉంటాయి. ఆ 100లో ఒక 50 అయినా కన్వర్ట్ అయ్యి ఒక అట్లీస్ట్ 10 అయినా కూడా మాకు చాలు కదా, బిజినెస్ అవుతుంది కదా. అర్థమైందా? ఎస్ సార్. ఎస్, అట్లా బూస్టింగ్స్ అనేవి బిజినెసెస్కి బాగా వెళ్ళిపోతాయి. మనకి అంటే ఇప్పుడు మీకు ఎట్లుంటుంది అంటే జనాలు చూడాలా, వ్యూస్ రావాలని మీకు ఉంటుంది. మీకు ఏంటంటే వ్యూస్ ఎక్కువ వస్తే జర హ్యాపీనెస్, ఫాలోవర్స్ వస్తారు. బిజినెస్కి ఏంటంటే మెసేజ్ రావాలా, చూడాలా, వీడియోలు చూసినప్పుడు ఎవడైనా ఫోన్ చేస్తాడు, ఎంత రేట్ అని కనుక్కుంటాడు, వాళ్ళ బిజినెస్ అవుతుంది. అంతే డిఫరెన్స్. రైట్, సో ఇది బేసిక్గా బూస్ట్ గురించి. సో నాకు తెలిసి ఇంకా ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఈరోజు చెప్పడానికి కాదు, ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ నెక్స్ట్ క్లాస్లో చెప్తా. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా తక్కువ రేట్లలో ఎక్కువ రీచ్ తీసుకురావచ్చు. అండ్ లీడ్స్ కూడా మీరు బిజినెసెస్కి అసలు ఎట్లా వస్తాయి, లీడ్స్ రావాలంటే అసలు ఎట్లా క్రియేట్ చేయాలా, ఒక రీల్ని ఎట్లా మనం పబ్లిష్ చేయాలా, యాడ్ రన్ అయ్యేటప్పుడు అసలు ఫేస్బుక్లో ఎట్లా రన్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో ఎట్లా రన్ చేయాలా, ఫోటో యాడ్ రన్ చేయాలా, వీడియో యాడ్ రన్ చేయాలా, ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. క్లియరా? డౌట్ ఇక్కడ దాకా అంతా ఓకే కదా? Yes, everyone, again saying create your Facebook account, page, Instagram account, connect it, ప్రొఫైల్ పిక్చర్ క్రియేట్ చేసుకుని మంచి ప్రొఫైల్ పిక్చర్, బయో మంచి పెట్టండి, హైలైట్స్ని మెన్షన్ చేయండి, హైలైట్స్కి కవర్ ఇమేజ్ క్రియేట్ చేయండి. ఓకే రాఘవ, ఇస్ ఇట్ క్లియర్? యా, చలో, నేను ఈ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లోడ్ చేస్తాను. ఎనీ డౌట్స్ యూ కెన్ రెఫర్ ద వీడియోస్. ఓకే. Okay.